ప్రేమని నేను అనుకున్నానే, వాడు అనుకోలేదు. ఎందుకంటే వాడికి ప్రేమ అంటే ఏంటో తెలీదు. తెలిస్తే ఎవడు ప్రేమించిన అమ్మాయితో విడిపోతానని డీల్ మాట్లాడుకోడు. నేను అబ్బి కోసం పెళ్ళొద్దనుకున్నానే, కానీ వాడు డబ్బు కోసం ప్రేమనే వద్దనుకుంటున్నాడు. వాడు మారాడనుకున్నానే, కానీ ఎప్పటికీ మారాడని అర్థమైంది. బాధపడకే. అయినా నేనెందుకు బాధపడాలి? తప్పు చేసిన వాడు బాధపడాలి. ఆ బాధ ఏంటో వాడికి తెలిసేలా చేస్తాను. ఈ పెళ్లి రిజిస్టర్ చేయి. ప్రియా ఏంటి? మాట్లాడాల్సిన అవసరం లేదు. రేపే నా పెళ్ళవ్వాలి. ఏంట్రా గొడవ? ఏమైంది నీకు? నీ పెళ్లికి ఇంకా 3 రోజులు టైం ఉంది కదా. అంటే ఈ 3 రోజుల్లో నీది లవ్ అని తెలుస్తుంది అనుకుంటున్నావా? ప్రేమని 10 లక్షలకి బేరం పెట్టిన నీలాంటోడికి ఎప్పటికీ తెలీదు. నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా. ప్రియాని మర్చిపోవడం ఏంట్రా పిచ్చా? చెప్పరా? అడుగుతున్నావు. ఆ డబ్బు నాది లవ్వో కాదో తెలుసుకోవడానికి తీసుకున్నాను. ఆ డబ్బుకి టెంప్టే నేను ప్రియాని మర్చిపోయాను అనుకో, నాది లవ్ కాదని తెలిసిపోద్ది. అదే టెంప్ట్ అవ్వలేదో నాది లవ్ అని తెలిపోద్ది. వీణ్ణెంత పిచ్చిగా నమ్ముతున్నారు మీరు? డబ్బులు తీసుకోవడం వీడికి కొత్త ఏం కాదు. మీరందరూ వీడిక్కడ పెళ్లిళ్ళు చేస్తున్నాడు అనుకుంటున్నారా? అసలు వీడు చేస్తున్న పనేంటో తెలుసా? వీడిక్కడికి వస్తున్న జంటల్ని డబ్బులు తీసుకుని విడగొడుతున్నాడు. అభి, మళ్ళీ చెప్తున్నా, రేపే నా పెళ్ళవ్వాలి. అది నువ్వే చెయ్యాలి. డబ్బెంత కావాలో తీసుకో. ఆ అమ్మాయి చెప్పింది నిజమేనా? నా మీద ఒట్టేసి చెప్పు. నిజమే బాబాయ్. సిగ్గులేదంటారా మాట అంటానికి? వాళ్ళకెవరూ లేక మన నమ్ముకుని మన దగ్గరికి వస్తారా? అలాంటి వాళ్ళని అన్యాయం చేయటం ద్రోహం రా. నువ్వు నన్నే కాదురా, అందరినీ మోసం చేశావు. నీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండటానికి స్థానం లేదు. వెళ్ళిపో, వెళ్ళిపో. ఈ షాపులన్నీ మూసేయండి. మీరేంట్రా వేడుకు చూస్తున్నారా? మీ నాటకాలతో మళ్ళీ ఇక్కడ కనిపించారంటే ఒక్కొక్కడిని నరికేస్తాను. పండే పోండ్రా. నాకు ప్రేమ అంటే పడదా బాబాయ్? నన్ను ఇలా చేసింది చేయించింది ఎవరో తెలుసా? ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసే బాబాయ్. ప్రేమ ప్రేమ అని 25 సంవత్సరాల క్రితం మా అమ్మ కూడా ఇదే రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో అడుగుపెట్టింది. ఇక్కడ సంతకం చేయమ్మా. 3 నెలల్లో అతను చెడ్డోడని తెలిసింది. మా అమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు. ప్రేమ కోసం అన్నీ వదులుకున్న ఒక అమ్మాయి పెళ్ళైన 3 నెలలకి చచ్చిపోదాం అనుకుంటుందా? అదృష్టం కొద్దీ ఆ రోజు మా అమ్మని నేను కాపాడుకోగలిగాను. మీరు నీరసంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోయారు. యు ఆర్ ప్రెగ్నెంట్. తిరిగి వెనక్కి వెళ్ళలేక నేను బాగా చదువుకుని బాగుపడాలని మా అమ్మ ఇక్కడే పనిచేసిందిరా. నేను పుట్టింది పెరిగింది ఆడుకుంది ఇదే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో. రేయ్, ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందిరా. పోయిన సంవత్సరం మన ఆఫీసర్ని పెళ్లి చేసుకుంది సార్. అయ్యయ్యో, ఆత్మహత్య చేసుకుందిరా. ఎన్నిసార్లు చెప్పాలరా? నువ్వు ఇలాంటి ఓడమని పెళ్లికి ముందే తెలుసుంటే అసలు పెళ్లే చేసుకునేదాన్ని కాదు. నువ్వు ఇలాంటి ఓడమని పెళ్లికి ముందే తెలుసుంటే అసలు పెళ్లే చేసుకునేదాన్ని కాదు. మరి పెళ్లికి ముందు ఎందుకు తెలుసుకోలేదు? నేను ఇక్కడ చాలా పెళ్లిళ్ళు చూశాను, చాలా మంది విడిపోవడం చూశాను. లోపల నేను చూసినప్పుడల్లా బయట ఒకడు ఉంటే బాగుండు అనిపించింది. వాడు వాళ్ళని ఆపి వాళ్ళది ప్రేమ కాదో తెలిసేలా చేస్తే బాగుండు అనిపించింది. ఒక వాచ్మెన్ ఉంటే బాగుండు అనిపించింది. ఆ వాచ్మెన్ నేనయ్యాను బాబాయ్. ప్రేమను విడగొట్టడం దేవుడి వల్ల కూడా కాదంటారు. మరి నా వల్ల ఎందుకైంది? ఎందుకంటే వాళ్ళది ప్రేమే కాదు కాబట్టి. వాళ్ళు ఇప్పుడు కాకపోతే తర్వాతైనా విడిపోతారు.
అప్పుడేంటి బాబాయ్, 2 జీవితాలు 2 కుటుంబాలు నాశనం అవుతాయి. అసలు నేను విడగొట్టలేదు. పెళ్లికి ముందు వాళ్ళకే పరిచయం చేశాను. ప్రేమ కాదని తెలుసుకుని వాళ్లే విడిపోయారు. కొంతమంది ప్రేమికుల్ని విడగొట్టడానికి మనిషి కూడా అవసరం లేదు, ఒక్క మిస్డ్ కాల్ చాలు. మా అమ్మ బతుకున్నంత కాలం తన మొహంలో నవ్వు చూడలేదు. అసలు నేను డబ్బులు ఎందుకు తీసుకున్నానో తెలుసా బాబాయ్? మా అమ్మలా మోసపోయిన వాళ్ళకి హెల్ప్ చేయడానికి. ఏ తల్లిదండ్రులైనా పిల్లలు జీవితాంతం కలిసి ఉండాలని కలలు కంటారు. అలా కలిసి ఉండగలిగే వాళ్ళకే ఇక్కడ పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. అసలు నా కోరికేంటో తెలుసా బాబాయ్? ప్రేమ ఓడిపోకూడదు, ప్రేమికులు ఎప్పుడూ విడిపోకూడదు. నిజమేరా, నేను రిజిస్టర్గా పెళ్లిళ్ళు చేసేటప్పుడు కొన్ని జంటలు విడిపోతాయని తెలిసినా మనకెందుకు లేని సంతకం పెట్టేవాడిని. కానీ నువ్వు ఏ సంబంధం లేకపోయినా వాళ్ళు బాగుండాలి అని కోరుకున్నావు. నిజంరా, నువ్వే కరెక్ట్. చెయ్యరా, చెయ్యి. నిన్ను దాటేసి వచ్చిన జంటకి నేను ఇక్కడే సంతోషంగా సంతకం పెడతాను. చెయ్యి. లేట్ చేయకుండా వెళ్ళి ప్రియకు నిజం చెప్పురా, నిన్ను అర్థం చేసుకుంటాను. వద్దురా, అసలు ప్రియ చెప్పిందని కాదురా, నా ప్రేమ కరెక్టో కాదో నేనే తెలుసుకుంటున్నాను. నాకు కావాల్సింది కలిసి బతికేంత ప్రేమ కాదురా, విడిపోతే చచ్చిపోయేంత. ప్రియా పెళ్లి రేపేరా, అది కూడా నిన్నే చేయమంది. ఇంకా ఎన్ని టెస్టులు రా? అందరి విషయంలో వాచ్మెన్లా పనిచేసిన నేను నా ప్రేమ కూడా కరెక్టో కాదో తెలుసుకుంటున్నాను. పొరపాటున నాది ప్రేమ కాకపోతే ప్రియ జీవితం కూడా మా అమ్మలాగా నాశనం అయిపోద్ది కదరా. ఎక్కడ ఉన్నా నీ ధ్యాసే, ఏం చేస్తున్నా నీ ఊసే, ఎప్పటికైనా నిన్ను కలిసే వీలుందా అసలే, వేచింది నీ కోసమే, నే కోరింది నీ క్షేమమే. ఇదే ప్రేమంటే ఎలా ఎలా నమ్మేదే, ఇవన్నీ ప్రతిబంధంలో ఉన్నాయి ఇంతకు ముందే, అదో ఇదో తేలేదెలా. ఓ ఏమో నాకే నా పైన నమ్మకం ఇంకా రాలేదే, నీపై ఇష్టం ఎంతున్నా ఏం చేస్తా, అయినా ఎందుకో మనసే ఒప్పదే, పోనీ ఆ నిజం నీతో చెప్పదే, అయ్యోమయం పోయేదెలా. ఓహో రేయ్, మీరు ఇంకా ఎక్కడ ఉన్నారంటే ఇంకా చాలా పనులు ఉన్నాయి. పదండి పదండి. ఒక్క నిమిషం ఆగండి ఆగండి. బామ్మర్ది వచ్చి కాళ్ళు కడుగుతాడు, నువ్వు రారా. కడుగు. ఆగు బావా, బామ్మర్ది కాళ్ళు కడిగితే డబ్బులు ఇవ్వాలి. రేపో మాపో నా వల్లే నీకేమీ కాకూడదని ఇవాళ్ళనే దూరం అవుతూ ఉన్నా. వాళ్ళెక్కడ? గాళ్ళు సంతకాలు పెట్టారట. సరే మీరు పెట్టండి. ఏ కండిషన్ ఏంటి? గా 200 మాకి వద్దు. సరే పెట్టండి. మీ ఇద్దరు సంతకాలు పెడితే పెళ్ళైపోయినట్టే. ప్రాణాలైనా ఇచ్చేలా అనిపించిందే నిన్ను చూస్తే, దాన్నే ప్రేమనుకుంటే నా పొరపాటే, నాలో ఉన్నది స్పష్టం కానిదే, నువ్వే చేసినా ఎలా
నిజం తెలిసేదెలా ఓహో